ఈ ఈ ఫంక్షన్ హాల్లో రెండో మీటింగ్కు నేను హాజరవుతా ఉన్నా. మొదటి మీటింగ్ చాలా భయంకరమైనటువంటి మీటింగ్. ఒక 150 కోట్ల రూపాయల విలువైన సంపదను కొంతమంది రెడ్లు దోసుకుపోయినటువంటి ఘటనలో బాధితులతో మీటింగ్ జరగడం జరిగింది. ఆ రోజు అంత భయంకరమైన మీటింగ్ జరుగుతూ ఉంటే ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా రాలే ఈ మీటింగ్ అప్పుడు. ఇవాళ ఏడ చూసినా వాళ్ళే ఉన్నారు. ఎందుకు వచ్చిరో నాకు అర్థం కాలేదు. ఎందుకు వస్తారో చెప్పన్నా. ఇది ఉద్యోగ సంఘాల మీటింగ్ కదా. ఉద్యోగుల మీద కేసులు అవుతాయి, వాళ్ళని చూస్తే భయపడతారు, ఉద్యోగులు ఆడికెళ్ళి అటే పోతారని ఒక గుంపు నిండా పెడతారని అంటారు. దానికోసం పెట్టే గుంపు చిన్నది. అది ఈ చిల్లర పనులన్నీ నేను మన బీసీ పోలీస్ ఆఫీసర్లతో కూర్చున్నప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ ఎంత చిల్లర పనులు చేస్తూ ఉంటారని. సరే, మంచికో చెడుకో వచ్చిన వాళ్ళు మనోళ్ళే మనసభకి తోలిరు అనుకుందాం. కానీ ఇవాళ నాగర్ కర్నూల్లో ఉద్యోగ సంఘాలు నిర్వహిస్తున్నటువంటి ఈ బీసీ సభ ఏదైతే ఉందో, ఈ సభ ఆషామాషి సభ కాదు. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సోదరుడు ప్రొఫెసర్ కూడా మా ఉద్యోగాలు అడ్డు పెట్టామని అంటున్నాను. నేను ప్రభుత్వ ఉద్యోగినే కదా, నేను ప్రభుత్వ ఉద్యోగినే. మీరు ఉద్యోగాలు అడ్డు పెట్టి మాట్లాడుతున్నామేంది? దమ్ముంటే ముట్టుకోమని మీ ఉద్యోగాల్లో కూడా చూద్దాం. ఇక చాలామంది మాట్లాడుకుంటా ఇంకా భయపడుతున్నారు. వాళ్ళకు మీ ఎందుకు భయపడతారు? వాళ్ళు మీ బామ్మాడుదురా? ఎవరికి భయపడతారు? నీ చుట్టమో బామ్మాడుగా అయితే భయం. కానీ వాళ్ళెవరో నీకు తెలియదు, నువ్వెవరో వాళ్ళకి తెలియదు. వాళ్ళకు నువ్వు భయపడుతున్నావు, ఏం చేస్తున్నా అంటావేంది? దయచేసి भाई साहब थोड़ा हटिए ना. आपके लिए मैं लाइव लिंक देखता हूँ. ఆయనకు లైవ్ లింక్ ఆ లింక్ ఇచ్చేసేది. लाइव लिंक दे दो उनको, ठीक है भाई साहब. ఇక ఎవడు భయపడాల్సిన పని లేదు. ఈ సభను ఇక్కడ వచ్చినటువంటి చైతన్యాన్ని చూస్తే వాళ్ళు కదా భయపడాల్సింది, మనం కాదు కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు అనుకుంటారు నాగర్ కర్నూలు జిల్లాలోనే ఇట్లా అయినామనుకుంటారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం స్టార్ట్ అయిపోయింది పంచాయతీ. ఎక్కడ చూసినా బీసీ పంచాయతీ. ఎక్కడ 10 మందిని పలకరించిన బీసీ సమాజం గురించే మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంకా ఏమున్నది వాళ్ళది? అయిపోయింది కదా. కొద్దిగా భయము ఏమనుకుంటారో అట్లా ఇట్లా ఎవరన్నా ఉంటే జర దయచేసి లేచి గట్ట వెళ్ళిపోయి ఉన్నారా? అట్లా ఎవరన్నా ఎవరు లేరుగా. రైట్, మీ అందరు ఒకసారి లేచి నిలబడండి దయచేసి. మీరు కూడా ఇదే నాగర్ కర్నూలు జిల్లాలో ఎస్ఎల్బీసీ సొరంగంలో చనిపోయినటువంటి 8 మందిలో 7 బీసీలు వాళ్ళకు నివాళులు అర్పించారు. జై బీసీ.